లెసన్ పూర్తయింది. జానపదుని జాబు పాఠం పూర్తయింది. ఇలా ఈ ఆలోచించండి చెప్పండి అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఈ ఆలోచించండి చెప్పండి నిన్న 98th పేజ్ చెప్పాను. అది మీ వర్క్ బుక్ కాదు, వేరే నా రెఫరెన్స్ వేరే వర్క్ బుక్ నుంచి చెప్పాను మీకు. పాయింట్లన్నీ నోట్ చేసుకోండి, మీ వర్క్ బుక్లో కూడా చదవండి. ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు వీడియో చూసి పాస్ చేసుకుని ఆపి నోట్ చేసుకోండి. ఓకే. పల్లెటూరు జీవితం ఎంతో మనోహరమైంది. పల్లెటూరు జీవితం ఎలాంటిదంట? చాలా మనోహరమైంది. దీనిపై మీ అభిప్రాయాలు తెలపండి. దీనిపై మీ అభిప్రాయాలు తెలపండి అంటున్నారు. చూద్దామా మరి. పల్లెటూరు జీవితం చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. పల్లెటూరు జీవితం ఎలా ఉంటుంది? మనం పల్లెటూరులోనే ఉన్నాం కదా, బాగోలేదా? మనకి బాగుంది కదా. పట్టణం జీవితం అంత కంగారు కంగారు, అంత కంగారు కంగారే. మనకు అంత కంగారు లేదు కదా, చక్కగా నిదానంగా ఉన్నాం కదా. ఇంకా పల్లెటూరు జీవితం చాలా బాగుంటుంది. పక్షుల కిలకిలలతో మెలకువ వస్తుంది. నిజంగా తెల్లవారుజామున 5 గంటలకి 4:30 పావుతక్కువ 5 గంటలకి మీరు లేగిస్తే ఇన్ బిట్వీన్ 5 to 5:36 లోపల ఒక్కసారి కానీ మీరు బయటికి రాగలిగితే, బయట కుర్చీ వేసుకుని, ఇంటి బయట కుర్చీ వేసుకుని ప్రశాంతంగా కూర్చుంటే ఈ పక్షుల కిలకిలలు, కువకువలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో, మనసుకి ఎంతగా ప్రశాంతతనిస్తాయో అప్పుడు మీకు అర్థమవుతుంది. మనం లేచేదే 10 గంటలకు లేస్తాం, మనకేం అర్థమవుతుంది పక్షుల కిలకిలలు. పట్టణాల్లో ఈ పక్షుల కిలకిలలు వినపడవు. వాళ్ళకి వింటాకు కూడా టైం ఉండదు. అక్కడక్కడ ఏమన్నా చెట్ల మీద ఉన్నా కూడా, పక్షులు ఉన్నా కూడా ఆ కిలకిలలు కోకవలు వింటాకి వాళ్ళకి టైం కూడా ఉండదు. కానీ మనకి పొద్దున్నే లేచి ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లా, ఒక్క 10 నిమిషాలు, అయ్యో గంట దాకా ఉంటాయి. కాకులు కావు కావు అనే లోపల కావు కావు అన్న తర్వాత ఈ పక్షుల కిలకిలలు ఉండవు. కాకులు వచ్చిన తర్వాత, కాకులు రాకముందు ఈ పక్షుల కిలకిలలో మీరు వింటే ఒక్క 10 నిమిషాలు మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత చెప్పలేము. నాకు వీలైనప్పుడల్లా నేను ఓ 10 నిమిషాలు వింటా ఉంటాను. ఈసారి మీకు రికార్డ్ చేసి చూపిస్తాను క్లాస్లో. ఈసారి మీరు వచ్చినప్పుడు రికార్డ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఎటు చూసినా పచ్చని చెట్లు, వరి పొలాలు కనిపిస్తాయి. మనం ఏ వైపు వెళ్ళినాయండి, ఏ పక్కకి వెళ్ళినా పచ్చటి చెట్లు కనబడతాయి, వరి చేలు కనబడతాయి, చక్కటి కొబ్బరి చెట్లు కనపడతాయి, వరి చేలు కనపడతాయి. మనకి ఏ పక్కకి వెళ్ళినామండి మన గ్రామాల్లో పచ్చగా ఉంటుంది. గ్రామాలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి. పిల్ల కాలువలతో చేపల మెలమెలలు, ఉదయకాలపు లేత ఎండలో నీటి తళతళలు, లేగదూడల గంతులు,
పొలాలకు వెళ్ళే వారి హడావిడి, పిల్లల అల్లరి, నీటి బిందెలతో స్త్రీలు, చక్కటి వాతావరణం. చూడు ఎంత అందంగా ఉందో, చూసారా ఎంత అందంగా చెప్తున్నారో. ఎలా అంట, పిల్ల కాలవలో చేపల మెలమెలలు. పిల్ల కాలువల్లో అంటే పంట బోధులు వెళ్తూ ఉంటాయి, పంట బోధుల నుంచి పిల్ల కాలువలు వెళ్తూ ఉంటాయి చేల్లోకి. మీరు ఎప్పుడైనా చేలోకి వెళ్తే అబ్జర్వ్ చేయవచ్చు, ఆ పిల్ల కాలువల్లో చేపలు మెరుస్తూ ఉంటాయి, మెలమెల మెరుస్తూ ఉంటాయి, పైన వెళ్తూ ఉంటాయి. ఆ చేపలు పైన నుంచి అలా తేలుతా వెళ్తాయి, మెల్లమెల్ల మెల్లమెల్ల మెరుస్తూ ఉంటాయి చేపలు. చిన్న చిన్న చేపలు చక్కగా మెల్లమెల్ల మెరుస్తూ వెళ్తాయి. అది పట్టణాల్లో మీకు ఎక్కడ కనపడదు. పట్టణాల్లో మురికి కాలువలు తప్ప, డ్రైనేజీలు తప్ప మీకు ఇవి ఎక్కడ కూడా మీకు కనపడవు. ఉదయకాలపు లేత ఎండలో నీటి తళతళలు, ఉదయం వికసించే సూర్యకిరణాలకి, సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలకి ఆ సూర్యకిరణాల ఆ నీటి మీద పడి, ఆ సూర్యకిరణాలు ఆ నీటి మీద పడినప్పుడు తళతళలు మెరుస్తూ ఉంటాయి. ఏమన్నాడు, పిల్లబోదుల్లో చేపలు మెల్లమెల్లాడుతూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. సూర్యకిరణాలకి వాటరు, నీళ్లు మెరుస్తూ ఉంటాయి, తళతళలాడుతూ ఉంటాయి. అవునా? చూడండి, మీరు ఒకసారి బయట ప్రపంచంలో వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంతసేపు సెల్ ఫోన్ పట్టుకొని ఇట్లు చండాలం, ఎంత దరిద్రం. అట్లా వదిలండి, ఆ దరిద్రాలను వదిలండి. ఒకసారి బాహ్య ప్రపంచంలోకి రండి, అప్పుడు ఉంటుంది మీకు అసలు అనుభూతి. లేగదూడల గంతులు, ఇది పశువులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చక్కగా అనుభూతిని పొందొచ్చు. లేగదూడలు అంటే ఆవు దూడలు చిన్నవి, చక్కడిగా లేగదూడలు పరిగెడుతుంటే అసలు చెంగుని పరిగెడుతూ ఉంటాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇటు నుంచి ఇటు పరిగెడుతాయి. అసలు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అంత అందంగా ఉంటుంది మన గ్రామీణ వాతావరణం అని చెప్తున్నారు కవి గారు. లేగదూడల గంతులు, పొలాలకు వెళ్ళే వారి హడావిడి. ఒక నాగలపదాన్ని వేసుకుని పొద్దున్నే పొలాలకి వెళ్ళడం, కలుపు తీతలకి వెళ్ళేవాళ్ళు, కోతలకి వెళ్ళేవాళ్ళు, ఇలాగా మనం రోజు రోడ్డు మీద చూస్తూ ఉంటాం. చక్కగా హడావిడిగా వెళ్తూ ఉంటారు. అంటే పట్టణాల్లో ఉన్న హడావిడి కాదు ఇది, పట్టణాల్లో ఉండే హడావిడి కాదు. చక్కటి వాతావరణంలో పనులకు వెళ్తూ ఉన్నటువంటి హడావిడి. పిల్లల అల్లరి, పొద్దున్నే లేచిన తర్వాత పిల్లలు అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి, అమ్మ ఇది కావాలి, అమ్మ వంట చేస్తూ ఉంటుంది, ఇక్కడ వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. అవునా కాదా చెప్పండి? మీరందరూ అలా అల్లరి చేసేవాళ్ళే కదా. నీటి బిందెలతో స్త్రీలు, కాలువల నుంచి నీళ్లు తీసుకుని వచ్చే నీటి బిందెలతో స్త్రీలు, మంచినీళ్ళు తీసుకుని వచ్చే స్త్రీలు, చక్కటి వాతావరణం. ఇంత చక్కటి వాతావరణం గ్రామాలలో తప్ప ఇంకెక్కడా కనిపించదు.
ఇంత చక్కటి వాతావరణం గ్రామాలలో తప్ప ఎక్కడా కూడా మనకి కనిపించదు. కలుషితం కాని వాతావరణం పట్టణాల్లో లాగా, పట్టణంలో అంత కాలుష్యమే, పొగ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, రకరకాల కాలుష్యాలు ఉంటాయి పట్టణాల్లో. కానీ గ్రామీణ వాతావరణంలో కాలుష్యం ఉండదు, పచ్చని చెట్లు ఉన్నాయి. కల్మషం తెలియని మనుషుల పలకరింపులతో పల్లెటూరు జీవితం చక్కగా ఉంటుంది. కల్మషం అంటే ఈ తుచ్చ రాజకీయాలు, పనికి మాలిన రాజకీయాలు, వేస్ట్ ఫెలోస్ రాజకీయ నాయకులందరూ చొరబడిన తర్వాత మన గ్రామాలలో కూడా కొద్దిగా, అతి కొద్దిగా కల్మషం చేరింది. మన మనుషుల్లో కల్మషం చిన్నగా చేరింది. కానీ అసలు కల్మషం లేనటువంటి సహృదయులు, మంచివాళ్ళు, కల్మషం అంటే ఏంటి? కుళ్ళు కపటం లేనివాళ్ళు. కుళ్ళు ఉండదు, కపటం ఉండదు, పైకోటి మాట్లాడి లోపల ఒకటి అనుకుని బయటకు ఒకటి మాట్లాడరు. మనసా వాచా కర్మన ఒకటే చేస్తారు. చెప్పాను నిన్న, మనసులో ఏమనుకుంటారో మాట అదే మాట్లాడతారు, ఆ పనే చేస్తారు. అంత చక్కటి కల్మషం లేనటువంటి వాళ్ళు గ్రామీణులు. కాకపోతే ఈ మధ్య ఈ పిచ్చి రాజకీయ నాయకులు, పిచ్చి రాజకీయాలు వల్ల కొద్దిగా, అంటే 0.5% లేదా 1% లోపు ఈ కల్మషం అనేది చేరుతుంది ఇప్పుడే. కానీ 99% కల్మషం లేని హృదయంతోనే ఉన్నారు. వాళ్ళు కూడా కల్మషం లేని హృదయంతో ఉన్నారు. కానీ ఈ తుచ్చ రాజకీయాలు వచ్చినప్పుడే, ఈ తుచ్చ రాజకీయ నాయకులు వచ్చినప్పుడే ఇలాంటి కల్మషాలు కొద్దిగా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కల్మషం లేని సహృదయులు గ్రామీణులు. చక్కగా పలకరిస్తారు, మంచి పలకరింపు, చక్కగా పలకరించి ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి అని ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఈ రోజుల కన్నా భీమన్న గారి కాలంలో ఇది చాలా ఎక్కువ. ఆ ప్రేమాప్యాయతలు కుల మతాలకి సంబంధం లేకుండా అంత ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళంటే ఆ ఆప్యాయతలు వేరు. తిరిగి ఆప్యాయతలు తిరిగి రావాలని ఆశిద్దాం. ఎవరిని పలకరించినా నవ్వుతూ మాట్లాడతారు. ఎవరిని పలకరించినా కూడా చక్కగా నవ్వుతా మాట్లాడతారు. పలకరించినప్పుడు నన్ను పలకరిస్తాడు, నాకు సంబంధం ఏంటా, నువ్వెవడా నేనెవడా అని అనరు. తెలియపోయినా కూడా ఏమండి అంటే, ఏంటి బాబు, ఏంటి, ఏ ఊరి మీది, మీ నాన్నగారు ఏం చేస్తారు అని చక్కగా పలకరిస్తారు. అంతేగాని ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ పని ఏంటి నీకు అని విసుగుతో ఎప్పుడు కూడా, ఏనాడు కూడా గ్రామీణులు అలా మాట్లాడరు. ప్రేమ ఆప్యాయతతోనే మాట్లాడతారు, ప్రేమాప్యాయతలతోనే మాట్లాడతారు. చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. చక్కటి కథలు చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ గ్రామాల్లో
ఉమ్మడి కుటుంబాలు, అమ్మ, నాన్న, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, పిల్లలందరినీ చేర్చి తాత, నానమ్మలు, బాబాయిలు, పిన్నులు అని చక్కటి కథలు చెప్తా. అలాంటిది వాతావరణం మన గ్రామీణ వాతావరణం. ఓకే, సెకండ్ క్వశ్చన్. అర్థమైంది కదా? పల్లెటూరు జీవితం ఎంతో మనోహరమైందంటే కారణాలు ఇవన్నీ కూడా కారణాలు అయ్యి. సెకండ్ క్వశ్చన్. కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది అంటే మీకేమి అర్థమైంది? దీన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు క్వశ్చన్. పగలనక రాత్రనక చేనులో కష్టపడే రైతు అతను అనేక కష్టాలను కోర్చి పంటను పండిస్తాడు. అంతే కదా, మనం చెప్పుకున్నాం. పగల లేదు, రాత్రి లేదు, అనేక కష్టాలు పడతాడు. కష్టాలు పడి ఆ పంటను పండించుకుంటాడు. చిలకల దగ్గర నుంచి, ఏలకల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి, అన్నిటి నుంచి పంటను కాపాడుకునేది ధాన్యం రాసులు చేసి రెక్కలు ముక్కలయ్యేలాగా పనిచేస్తాడు. మామూలుగా కాదు, ఈ భుజాలు పడిపోతాయి, ఈ భుజాలు పడిపోయేలాగా పనిచేస్తాడు. అంత కష్టపడతాడు. ఆ పార పట్టుకుని పనిచేయటం అనేది అది పనిచేసినోడికే తెలుస్తుంది ఆ బాధ, లేకపోతే తెలియదు ఆ బాధ. చలిలో మంచులో తడుస్తాడు, చలిలో తడుస్తాడు, మంచులో తడుస్తాడు, వర్షానికి తడుస్తాడు, ఎండకెండుతాడు. అయినా ఏ బాధ లేకుండా ఆ కష్టంతో పంటను పండిస్తాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుతాడు. పంటను మన కన్నుని ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటామో పంటను కూడా ఆ విధంగానే కాపాడుతాడు రైతు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా పంటని చూసుకుంటాడు. ప్రతిరోజు వెళ్ళి ఎంతో ఆప్యాయంగా ఆ పంటను చూసుకుంటూ వస్తాడు. ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోడు. ఎప్పుడు ఇంట్లో ఉండడు. రైతు అనేవాడు ఇంట్లో ఉండడు, ఎప్పుడు పొలంలోనే ఉంటాడు. కుటుంబం ఏం జరుగుతుంది, పిల్లలు ఏం చదువుతున్నారు, ఇంట్లో ఉన్నాయా, సరుకులు ఉన్నాయా లేదా అనేది కూడా ఆలోచించుకోడు. ఆ పొలంలో ఏం జరుగుతుందో, నీళ్ళు ఉన్నాయో లేదో, నీళ్ళు ఎక్కువైపోయినాయో, బోధులు పడిపోయినాయో, బోధులు తీయాలో, నీళ్ళు తక్కువైతే నీళ్ళు పెట్టడం, కలుపు తీయాలి, ఎలకలు వచ్చేస్తున్నాయేమో, ఈ ఆలోచనలు 24 గంటలు ఈ ఆలోచనలతోనే ఉంటాడు తప్ప 24 గంటలు ఈ ఆలోచనతోనే ఉంటాడు తప్ప ఇంటి దగ్గర వాతావరణం, ఇల్లు ఉంది, ఇంట్లో మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది ఆలోచన కూడా ఉండదు. అన్న ఆలోచన అంతా ఆ పంట మీదే ఉంటుంది. అంత కష్టపడి సంపాదించిన పంటను అంత కష్టపడతాడు, పండిస్తాడు. అంత కష్టపడి సంపాదించిన పంటను భూస్వామికి అప్పగించేస్తాడు. మొత్తం అంతా కూడా ఆ భూస్వామికి వెళ్ళిపోతుంది. చెప్పుకున్నాం కదా, ఆ కవులు ధాన్యమే ఈయనకి మిగులుతాయి, ఆ కౌలు ధాన్యంలో అన్నీ పోను ఒట్టి చేతులతోనే మిగులుతాడు రైతు. తను తన కుటుంబం పస్తులు ఉంటారు. ఈ విధంగా కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. కష్టం రైతుది, ఫలితం భూస్వామిది.
దీన్ని ఏ ఏ సందర్భాల్లో వాడచ్చు అనేది కూడా చెప్తున్నారేనండి. ఇల్లు కట్టే కూలీలు కూడా అంతే. కూలీలు వస్తారు, ఇల్లు కడతాకు వస్తారు, ఎంతో కష్టపడి ఇల్లు కడతారు, చక్కటి మేడ కడతారు, వాళ్ళు మాత్రం పూరుగుడిసెలో ఉంటారు. కష్టపడే వాళ్ళకి మేడలు ఉండవు, భూస్వాములు కట్టించుకుంటారు, మేడల్లో ఉంటారు. అంటే ఇవన్నీ కూడా కవి ఆనాటి పరిస్థితులు, ఆనాటి పరిస్థితులను వివరిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు, అందరికీ బాగానే ఉన్నారు. అన్నీ కౌలు విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నారు, ఇదివరకులాగా లేరు. కౌలు విషయంలో జాగ్రత్త పడుతున్నారు, అన్ని విధాలా జాగ్రత్త పడుతున్నారు. కానీ కొద్దిగా రైతు నష్టపోతూనే ఉన్నాడు. ఎందుకంటే ప్రకృతి పరంగా నష్టపోతూనే ఉన్నాడు. ప్రకృతి వరదల కారణంగా కానివ్వండి, అధిక వర్షాల వలన కానివ్వండి, ఎలకల్ని కట్టడి చేయలేక కానివ్వండి, ఈ విధంగా ప్రకృతి పరంగా కొద్దిగా రైతు నష్టపోతూనే ఉన్నాడు. కానీ ఈ భూస్వాముల దగ్గర నుంచి కానీ ఆ విషయంలో కొద్ది జాగ్రత్త పడ్డాడు. కానీ ప్రకృతి కరుణిస్తే నెంబర్ 1, కరుణించకపోతే బాధలో తప్పట్లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు, కూలి పనులు చేసేవారి జీవితాలు అన్నీ ఇంతే. చిన్న చిన్న ఉద్యోగాలు, కూలి పనులు చేసేవారి జీవితాలన్నీ ఇంతే. కష్టం వాళ్ళది, ఫలితం యజమానులది అని వివరిస్తున్నారు. ఇది 2వ క్వశ్చన్ అయిపోయింది. 3వ క్వశ్చన్. చలిమంటలు వేసుకుంటూ రైతులు కబుర్లు చెప్పుకుంటారు కదా, వారు ఏ విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటారు ఊహించండి. చలిమంటలు వేసుకుంటూ రైతులు కబుర్లు చెప్పుకుంటారు కదా, వారు ఏ విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటారు ఊహించండి. చూద్దామా. వ్యవసాయం గురించి చెప్పుకుంటారు. దేని గురించి చెప్పుకుంటారు? వాళ్ళు చేసే వ్యవసాయం పనుల గురించి చెప్పుకుంటారు. పొలం గట్ల గురించి చెప్పుకుంటారు. పొలం గట్లు ఎక్కడ వీక్గా ఉన్నాయి, ఏ గట్టు వీక్గా ఉంది, ఆ గట్టుకి బలం చేసుకోవాలి, లేకపోతే ఆ నీళ్లు పోతాయి, ఆ మళ్ళలోంచి నీరు జారిపోయి వేరే మళ్ళలోకి వెళ్ళిపోవటానికి అవకాశాలు ఉన్నాయి అని చర్చించుకుంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. ఆ పై మళ్ళలో చూడు, ఆ పై మళ్ళలో గట్టు కొద్దిగా వీక్గా ఉంది, భలే అదే కొట్టేసిందంటే నీళ్ళన్నీ పోతాయి, ఆ మళ్ళీ నీళ్ళు ఉండవు, మళ్ళీ పంట దెబ్బతింటుంది, ఇవి చర్చించుకుంటారు. కూలి రేట్ల గురించి చెప్పుకుంటారు. మరి పనిలోకి రావాలంటే మరి కూలీ వస్తుంది, కూలి రేట్లు ఈ విధంగా ఉన్నాయి, మనకు వచ్చేది ఈ విధంగా ఉంది, ఎంతైతే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది, మనకి ఎలాగైతే గిట్టుబాటు అవుతుంది, మనం ఎంత ఇస్తే వాళ్ళకి ఎంతవరకు మనం చేయగలం, ఈ ఆలోచించుకుంటారు. దుక్కిటెద్దుల గురించి, వాటి ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకుంటారు. దుక్కిటెద్దులు అంటే పొలం దున్నేటువంటి ఎద్దులు. ఎద్దులకే కదా నాగలు కట్టేది, ఎద్దులకి కట్టి దుక్కుతారు. ఎడపడ దాపడ ఎద్దులు అంటారు. ఎడపడ అంటే లెఫ్ట్ సైడు, దాపడ అంటే రైట్ సైడ్ ఎద్దులు అనమాట. ఆ ఎద్దుల యొక్క ఆరోగ్య పరిస్థితులు, అది నీరసంగా ఉంది, దానికి ఏదో రేపు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళకు పశువుల మీద కూడా అంత ప్రేమ ఉండేది, మనుషుల మీదే కాదు పశువుల మీద కూడా అంత ప్రేమగా ఆప్యాయతలు ఉండేవి వాళ్ళు. అందుకనే వాటి గురించి కూడా ఆలోచించేవాళ్ళు. పాడి పశువుల గురించి చెప్పుకుంటారు. చెప్పాను కదా, పశువుల మీద కూడా అంత ప్రేమ ఉంది వాళ్ళకి. పాడి పశువుల గురించి కూడా
గేదెల గురించి కానీ, ఆవుల గురించి కానీ, దూడల గురించి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. పశుగ్రాసం, పశువులకి, ఆవులకి కానీ గేదెలకి వేసేసే గ్రాసం అంటే గడ్డి గురించి మాట్లాడుకుంటారు. పచ్చగడ్డి గురించి, ఎండుగడ్డి గురించి. ఎండుగడ్డి ఎలా ఎండుగడ్డి వాములు వేస్తారు, గడ్డి వాము అంటారు. పచ్చగడ్డికి వస్తారు, దానికి బిన్నీ గడ్డి అని కొత్తగా వస్తుంది, ఆ బిన్నీ గడ్డి వేసి పెంచి మేపుతారు పశువుల్ని. వీటి గురించి కూడా మాట్లాడుకుంటారు. దానా గురించి చెప్పుకుంటారు, పశువులకి పెట్టే దానా గురించి. పశువుల మీద ఎంత ప్రేమ లేకపోతే వీటి గురించి మాట్లాడుకుంటారు చెప్పండి. అంటే ప్రతి మనిషికి సాటి జీవులు, ఏ జీవన అవ్వచ్చు, ఆ సాటి జీవుల మీద ప్రేమ, కరుణ, దయ, జాలి ఉంటే వాళ్ళు ఎప్పటికైనా సరే భగవంతుడు వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచుతాడు, ఒక పొజిషన్ ఇస్తాడు, మంచి పొజిషన్ ఇస్తాడు. అందరూ బాగుండాలి, అన్ని జీవాలు బాగుండాలనుకునేవాడు ఎప్పుడు కూడా బాగుంటాడు. మరి సార్ వాళ్ళందరూ అనుకున్నారు కదా, మరి ఆ రైతుల పరిస్థితి ఇలా ఉంది, రైతుల పరిస్థితి ఇలా ఉంది. రైతు రాజే, ఎప్పుడు రైతు రాజే, బాధలున్నా రాజే, రైతే రాజు. అన్నిటి గురించి ఆలోచిస్తాడు కాబట్టే, అన్నిటికీ సమన్యాయం చేస్తాడు కాబట్టే, డబ్బులు దాచుకోకుండా ఖర్చు పెడతాడు కాబట్టే చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి. తాత్కాలికం, ఆ కష్టాలన్నీ కూడా తాత్కాలికం. నిజంగా పశువుల వలన అది ఎంత లబ్ధి పొందుతాడు. దూడలు పెరిగి ఎడ్లయితే ఎడ్లు, ఆవులైతే ఆవులు, ఇలాగా పశు సంపద. పూర్వం పశు సంపదనే ధాన్యం, డబ్బులు. పశువులు ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళే ధనవంతులు ఒకానొకప్పుడు. అప్పుడు డబ్బుల మార్గంలో లేదు, పశు సంపదే సంపద. పాడి పంటలు, పాడి అంటే పశు సంపద, పంటలు, ఈ రెండే పాడి పంటలు. పాడి లేనిదే, పంటలు లేనిదే దేశమే లేదు, మన దేశమే శూన్యం. ఈ రెండింటిని రక్షించుకోవాలి, పాడిని రక్షించుకోవాలి, పశువుల్ని కాపాడుకోవాలి, అలాగే పంటల్ని కాపాడుకోవాలి. ఈ పాడి పంటలు రెండు ఉన్నంతసేపు భారతదేశం ముందడిగే వేస్తుంది తప్ప వెనకడికి ఎప్పుడూ వేయదు. పంట పండించడంలో పాటలు. పంట ఎలా పంట పండించడానికి ఏ మందు వేయాలి, దానికి ఎలా పురుగు పడుతుంది, ఆ పురుగు ఎలా చంపాలి, ఆ పురుగుని ఏ మందు వేస్తే పురుగు చచ్చిపోద్ది, ఇవి డిస్కస్ చేసుకుంటారు. పంట రేట్ల గురించి బాధపడతారు. పంట ఎంత కష్టపడుతున్నాం, మరి దానికి తగ్గట్టు మరి కూలీలు ఎంత అవుతున్నాయి, ఎన్ని అవుతున్నాయి, మనకి ఏం మిగులుతుంది దీనివల్ల, ఇంత తక్కువ రేటు ఉంటే ఎలా గిట్టుబాటు అవుద్ది అని చర్చించుకుంటారు. అప్పుల గురించి వేదన పడతారు. అయ్యో ఆయన దగ్గర అప్పు తీసుకొచ్చాం, మరి ఆ అప్పుకి వడ్డీ పెరిగిపోతుంది, ఈ ధాన్యం రేటు చూస్తే తక్కువ ఉంది, అమ్మాలంటే ఈ ధాన్యం ఎప్పుడు రేటు పెరుగుతుందో అప్పుడు వడ్డీ పెరుగుతుంది కదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు, డిస్కస్ చేసుకుంటారు. అప్పులు తీరే మార్గాలు అన్వేషిస్తారు. మొత్తానికి అప్పులు తీరిపోవాలి, ఎలాగైనా సరే మనకి ఈ అప్పులు ఉండకూడదు, ఈ ధాన్యం డబ్బులు రాగానే ఎవడప్పు వాడికి ఇచ్చేయాలి అనేది మార్గాన్ని చూస్తారు.
అప్పులు ఇచ్చిన వాళ్ళు పెట్టే బాధల గురించి చెప్పుకుంటారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంకా ధాన్యం అమ్మటం లేట్ అయితే అమ్మిన ధాన్యం డబ్బులు రాకపోతే ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అనే సూటిపోటి మాటలు మామూలుగా ఉండవు. అంత వరస్ట్గా మాట్లాడతారు అప్పులు ఇచ్చి. వాటి గురించి మాట్లాడుకుంటారు. రాజకీయాలు, లోకాభిరామాయణం మాట్లాడుకుంటారు. ఇంకా చివరాఖరికి వచ్చేటప్పటికి మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ప్రతిపక్షం ఏం చేస్తుంది అని చిన్నగా మాట్లాడుకుంటారు. లోకాభిరామాయణం అంటారు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వాళ్ళకి బాగాలేదంట కదా, పాపం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే బాగుంటుంది కదా, ఇవన్నీ లోకాభిరామాయణం. ఇలాగా ఆ లోకాభిరామాయణం దగ్గర అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా చక్కగా మాట్లాడుకుంటారు. ఈ చలిమంటలు వేసుకుంటూ వాళ్ళు రైతులు మాట్లాడుకునే మాటలు వేరే ఏం మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళ ప్రపంచం గురించే మాట్లాడతారు తప్ప బయట విషయాలు ఏమీ మాట్లాడరు. అర్థమైంది కదా. నెక్స్ట్, పల్లెటూళ్ళకు వెళితే మనం ఏ విషయాలు తెలుసుకోవచ్చు. పల్లెటూళ్ళకి వెళితే మనం ఏ విషయాలు తెలుసుకోవచ్చు. మానవత్వం తెలుస్తుంది. మనుషులు మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు తెలుస్తాయి. పల్లెటూరు వాసులకి వెన్నతో పెట్టిన విద్య ఇది. ఈ మానవత్వం అంటే ఏంటి? ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధని తట్టుకోలేక తన వంతు సహాయం తను చేయటాన్ని మానవత్వం అంటాం. మానవత్వం అంటే ఏంటమ్మా? ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధను తీర్చడానికి తనకు సంబంధం లేకపోయినా తన వంతు సహాయం తను వెళ్ళి స్వచ్ఛందంగా చేయటం మానవత్వం అంటారు. దాన్ని మానవత్వం అంటారు. మనం రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయి చూసి వెళ్ళిపోతూ ఉంటాం. మీరే కాదు, నేనే కాదు, అందరు చాలామంది వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ దరిద్రపు కేసులు అన్నీ మీద పడతాయేమో. మానవత్వం లేక కాదు. పోలీస్ కేసులు, రేపొద్దున పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ తిరగాలి. ఈ న్యూసెన్స్ మనకెందుకు అనే తప్ప మానవత్వం లేక వదిలిపెట్టి వెళ్ళిపోరు. కొంతమంది రిస్క్ చేసి పోతే పోయింది ఏదైనా సరే అని ఆ మానవత్వం, పూర్తి మానవత్వంతో గబగబా వెళ్ళేవాళ్ళు ఆగిపోయి ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళని తీసి ఆ 108కో దేనికో ఫోన్ చేసి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళి సేవలు చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తారు. అది మానవత్వం అంటే. యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరో తెలీదు, కానీ తన వంతు సహాయం, తను చేయగల సహాయం చేశాడు. కానీ మానవత్వం ఉన్న పిరికి వాళ్ళుగా మనలాంటి వాళ్ళు మిగిలిపోతాం. ఆ కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ మనం ఎందుకు తిరుగుతాం? మనం తిరగటానికి టైం లేదు కదా. ఇవన్నీ ఆలోచించుకొని మనం చిన్న దురాలోచన మనలో కలిగి ఆ మానవత్వం చచ్చిపోతుంది మనలో. ఆ పిచ్చి ఆలోచనతో మానవత్వం చచ్చిపోతుంది. కానీ కొంతమందిలో అది చచ్చిపోలేదు ఇంకా. ఆ మానవత్వం గబగబా సహాయం చేస్తున్నారు. వాళ్ళకి శతకోటి వందనాలు. తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. స్నేహం విలువ తెలుస్తుంది.
గ్రామాలకు వెళ్ళటం వలన, పల్లెటూళ్ళకి వెళ్ళటం వలన స్నేహం విలువ తెలుస్తుంది. ఎంత ఆప్యాయంగా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటారు. అసలు స్నేహం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఈ గ్రామాల్లోనే మనకి అర్థమవుతుంది. కలిసిమెలిసి ఉండడం ఎలాగో తెలుస్తుంది. ఒకళ్ళు కొట్లాడుకోకుండా చక్కగా కలిసి మెలిసి ఆనందంగా ఎలా ఉండాలో మనకి అర్థమవుతుంది. పక్షుల కిలకిలలు ముందే చెప్పుకున్నాం, ముందు క్వశ్చన్లో కూడా వచ్చింది. ఈ పక్షుల కిలకిలలు అనేవి పల్లెటూళ్ళల్లో తప్ప ఎక్కడా కూడా కనిపించవు మనకి. జంతువుల కలకలలు తెలుస్తాయి. జంతువులు అంటే పశువులు. ఇక్కడ కుక్కలు, పిల్లులు, నక్కలు, ఇవన్నీ నక్కలు కాదులే, కుక్కలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి. అన్నిటికీ మించి పశువులు, పశు సంపద ఎక్కువ ఉంటుంది. కళకళలాడుతూ ఉంటుంది. పశు సంపదతో గ్రామాలు కళకళలాడుతూ ఉంటాయి. పశు సంపదలు ఉన్న చాట ఎక్కడైనా సరే ఈ కళకళలాడుతూ ఉంటుంది. ఆ కుటుంబం అంతా కళకళలాడుతూ ఉంటుంది, గ్రామం అంతా కళకళలాడుతూనే ఉంటుంది. పచ్చటి ప్రకృతి దగ్గరగా ఉండొచ్చు. పచ్చటి ప్రకృతి ఉంటుంది గ్రామాల్లో, పల్లెటూళ్ళలో పచ్చటి ప్రకృతి ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. టౌన్లో ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన ఆకులు, కాంక్రీట్ జంగిలే ఉంటుంది తప్ప ఏమీ కనపడదు మనకు. హాయిగా ఉండవచ్చు, కలుషితం కాని స్వచ్ఛమైన వాతావరణంలో జీవించవచ్చు. వాతావరణ కాలుష్యం ఉండదు, స్వచ్ఛమైన కాలుష్యం లేనటువంటి వాతావరణంలో మనం జీవించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ చేతి గోరుముద్దలు తిన్నట్లు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ చిన్నగా వచ్చి భోజనం పెట్టి ముద్దలు చేసి, నాన్న తినరా, బాబు తినరా, అమ్మ తినరా అని ఆ ముద్దల్లో నోటి దగ్గర గోరు ముద్దలు తినిపిస్తుంటే ఎంత ఆనందపడతామో. అమ్మ తినిపిస్తున్నప్పుడు పొందే ఆనందం, అనుభూతి ఇంకెప్పుడు ఎవరు తినిపించినా రాదు మనకి. అమ్మ అంత గొప్ప శక్తి. అమ్మ పెట్టే గోరుముద్దల్లాగా అంత చక్కగా ఉంటుంది ఈ గ్రామీణ వాతావరణం. అమ్మ జోలపాట వింటున్నట్లుంటుంది. అమ్మ పడుకోబెట్టి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద జో జో అని అమ్మ పడుకోబెట్టి ఆ జోలపాట పాడుతుంటే ఎంత ఆనందంగా పడుకుంటామో. అమ్మ జో కొడుతుంటే అంత ఆనందంగా ఉంటుంది గ్రామాలకు మనం వెళ్తే. ఈ పల్లెటూళ్ళ నుంచి ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. తాత చెప్పే కథల మాధుర్యం తెలుస్తుంది. తాతగారు అందరిని పిల్లలను కూర్చోపెట్టి తన అనుభవాలని కథల రూపంలో, తన అనుభవాలని కథల రూపంలో చెప్తారు. అవన్నీ కూడా మనం ఈ గ్రామాల్లోనే చూడవచ్చు, ఇంకెక్కడ చూడలేం మనం. నాన్న తోడులోని భరోసా తెలుస్తుంది. అసలు నాన్న అంత కష్టపడి వచ్చి మీరు ఏం చేసినా కూడా నేనున్నాలే, మీకెందుకో ధైర్యంగా ముందుకెళ్ళండి, నేనున్నాలే, మీరు ఏం కావాలంటే ఆయన కొనుక్కోండి, నేను తెచ్చి పెడతాను కదా, మీకేం కావాలి చెప్పండి అనే భరోసా కనపడుతుంది. ఓకే.